ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు, అదే నెల 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్. టైం టేబుల్ విడుదల, మార్చి 18 నుంచి 10 పరీక్షలు. ఇక్కడ ఇంటర్ పిల్లలు 28 నుంచి ఫిబ్రవరి 28 నుంచి ఇంటర్ పరీక్షలు మొదలు కాబోతున్నాయి. అదే విధంగా ప్రాక్టికల్స్ వచ్చేసి ఇది సైన్స్ గ్రూప్, మ్యాథ్స్ గ్రూప్ సంబంధించి ప్రాక్టికల్స్ ఉంటాయి. ఆ ప్రాక్టికల్స్ వచ్చేసి 1 నుండి 15 వరకు అదే నెల అంటే ఫిబ్రవరిలో 1 నుంచి 15 వరకు ప్రాక్టికల్స్ ఉంటాయి. అదే విధంగా ఇక మార్చి 18 నుంచి 10వ తరగతి పరీక్షలు కూడా ఉంటాయి. ఎవరు కూడా ఒత్తిడికి గురి కాకుండా నెమ్మదిగా చదువుకోండి. చదువే జీవితం కాదు. చదువు సంస్కారం నేర్పడానికి, విజ్ఞానం నేర్పడానికి, కొంత మనల్ని ఆలోచించి విజ్ఞానులుగా మార్చడానికి మాత్రమే చదువు అవసరం. ఇక దీంట్లో కొంచెం ఒత్తిడి తగ్గించుకొని చదువుకొని పాస్ అయ్యే కార్యక్రమం పెట్టుకోండి. మంచిది. విజయకాంత్ కన్నుమూత, అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి. తమిళ సినీ రాజకీయ రంగాల్లో ఆయన సంచలనం. ఈయన ఏందంటే ఒకానొక సమయంలో రజనీకాంత్, కమల్ హాసన్లకు ఆల్టర్నేట్గా దిగిండు. కెప్టెన్ సినిమా ఉంటుంది ఒకటి చూడండి, ఇక పాత సినిమాది కెప్టెన్ సినిమా. ఇప్పుడు బాలకృష్ణకు ముత్తాత అన్నట్టు ఈయన. బాలకృష్ణ ఇట్లా అనగా ట్రైన్ వెనకపోతుంది, ఈయన అంతకంటే ఎక్కువ. బాలకృష్ణ ఏమంటాడు, కత్తులతో కాదురా కంటి చూపుతో చంపేస్తా అంటాడుగా, ఈయన కంటి చూపులతో చంపిండు 6 రోజులలో. ఈయన కళ్ళకి వెళ్ళి మెరుపులు వస్తాయి, ఆ మెరుపుల దాటికే చచ్చిపోయేది. ఈయన సినిమాలు చూస్తే చాలా వింతగా ఉంటాయి, కానీ మరి విపరీతమైన మాస్ ఫాలోయింగ్ తెచ్చుకున్నాడు ఈయన. ఇక మీరు అర్థం చేసుకోవాలి, రజనీకాంత్కి కమల్ హాసన్కి ఆల్టర్నేట్ అంటే అర్థం చేసుకోరు. ఆ స్థాయి స్టార్గా ఎదిగిండి ఈయన. తమిళ సినిమా రంగంలో విజయకాంత్ అన్నట్టు ఆయనే రజనీకాంత్ స్థాయికి ఎదిగిపోయింది ఒకనొక సమయంలో. తర్వాత ఈయన ఎప్పుడైతే రాజకీయాల వైపు అడుగు పెట్టిండో ఆ స్టార్డమ్ పడిపోయింది. అయితే ఈయన ఒక పార్టీ పెట్టిన, ఆ పార్టీ నుండి పవన్ కళ్యాణ్ కాదుగా ఒక్క సీటు గెలవన్నట్టు వీళ్ళు కూడా గెలవలేదు. పాపం 71 సంవత్సరాలట. నిన్న కన్మూసిండు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని కోరుకున్నా.